శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం అంటే రెండో శుక్రవారం, అందులోనూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతం కింద చేసుకుంటాం. ఆ వరలక్ష్మి వ్రతానికి అమ్మకి ప్రసాదాలు ఏం పెట్టమంటారు ఏంటనేసి అడుగుతున్నారు. మీకు ఏం పెట్టాలి ఏంటి అన్నది నేను చెప్తానమ్మా. అలాగే ఇప్పటికి శ్రావణ మాసం అంతా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రంగనాథుడు, శ్రీరంగనాథుడు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి ఎక్కడ కొలువుంది అని అంటే శ్రీరంగనాథుడి దగ్గర, శ్రీరంగంలోనే కొలువుంది. శ్రీరంగనాథుడిని గనక సేవించిన వాళ్ళకి లక్ష్మీదేవి అసలు లోటు లేకుండా ఉంచుద్దంటండి. అందు గురించి అందులోనూ గోదాదేవి కాయిన్ మనకు ఉంది కాబట్టి రంగనాథుడిని కూడా మనం తెచ్చుకుంటున్నాం. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 5 గ్రాముల రంగనాథుడి కాయిన్ మీ అందరికీ నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక తెప్పించుకోండి. కానీ మీ గోత్రనామాలతోటి శ్రావణ మాసం అంతా పూజ చేసి తర్వాత వినాయక చవితి అయిన తర్వాతే మీకు పంపించడం అనేది ఉంటుంది. అలాగే రేపు వచ్చేటప్పటికి ఆగస్టు 3, 4 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఏం చెప్తారమ్మా మీరు అని అంటే నేను ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, తర్వాత ముహూర్తాలు వీటిలన్నిటిలోనూ కూడా నా స్వామి, నా శ్రీనివాసుడు ఒక రకంగా చెప్పాలంటే నా దగ్గరికి ఎవరినే ఆ స్వామి పంపించినా మళ్ళీ ఆ స్వామి నా ద్వారా జాతకం చెప్పించి వాళ్ళని చక్కటి అదృష్టవంతులను చేస్తున్నది ఆ మహానుభావుడు. నాదైతే ఏమీ లేదు. కాబట్టి నేను చూసింది ఉన్నది ఉన్నట్టు చెప్పడం, దానికి పరిహారం చెప్పడం, చక్కగా పేరు కరెక్షన్ చేయడం అనేది ఉంటుంది. దానివల్ల ఎవరికైనా మీకు కావాలి అని అనుకుంటే కనుక మీరు అపాయింట్మెంట్స్ తీసుకోండి. అలాగే ఏలూరులో వచ్చేటప్పటికి నేను 2వ శనివారం, 2nd సాటర్డే నేను ఏలూరులో మీకు అందుబాటులో ఉంటాను. అలాగే ఫోన్ అపాయింట్మెంట్ మీకు తెలుసున్న విషయమే. అలాగే మనకి వచ్చేటప్పటికి అదేంటి శ్రావణ మాసంలో పూజా ఐటమ్స్ వాళ్ళు చక్కటి పూజా కిట్ కింద పెద్ద కిట్, చిన్న కిట్ అని శ్రావణ శోభ కిట్ అనేసి మనందరికీ తెలుస్తుంది. ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక ముందుగానే తెప్పించుకోండి. ఎందుకంటే శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు మనకి ఇది నిండుకుంది అయిపోయిందని ఎప్పుడు అనకూడదండి. ఇది నిండుకుంది, అది నిండుకుంది, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలని అనుకోకండి. ఇంకొకటి ఏంటంటే భగవంతుడికి పెట్టే దాంట్లో మీరు గమనించుకుని చూడండి. భగవంతుడికి పెట్టే దాంట్లో ఏ వస్తువు పెట్టినా మీరు గనక రూపాయలకి అంటే ఆలోచించకుండా గనక స్వామికి పూజా ద్రవ్యాలు కావచ్చు, పువ్వులు కావచ్చు, లేదంటే ప్రసాదాలు కావచ్చు, మీరు పెట్టి చూడండి. మీ ఇంట్లో అలాగా వృద్ధి చెందుతూనే ఉంటుంది సంపద. ఎందుకని అంటే ఎక్కడైతే పరిమళం అనేది వస్తుందో అక్కడ లక్ష్మీదేవి కొలువు ఉండడం, జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవడం. ఈ లక్ష్మీదేవితో పాటు మరి ఆ తల్లి ఒక్కరే ఉండరు కదా, స్వామిని కూడా తీసుకొస్తారు. అందు గురించే మన పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రోడక్ట్ అంటేనే నిజంగా చాలా చాలా ఇది అనిపిస్తుంది. అలాగే మా ఇంటికి ఎవరైనా వస్తే ఒక గుడికి వచ్చిన భావన కలుగుద్దమ్మా, భలే మంచి సువాసన వస్తుందమ్మా అంటారు. అలాగే మన బాలాజీలో ఈ పూజా ఐటమ్స్ తెప్పించుకున్న వాళ్ళందరూ అదే మాట చెప్తున్నారు. సంతోషం. ఏం పెట్టాలి అని అంటే ఒకటి గుర్తుంచుకోండి. మీరు శ్రావణ మాసం అంటే వచ్చే ముందే మనకి ఇంటి అంటే మీ ఓపికను బట్టి సామానం అంటే ఇంట్లోకి కావలసిన సరుకులు మాత్రం నిండుగా ఉండేటట్టు చూసుకోండి. నిండుగా ఉండేటట్టు చూసుకుని, ఎందుకని అంటే నాకు అయితే అలాగే అలవాటండి. ఎందుకనంటే శ్రావణ మాసం వస్తున్నప్పుడు తర్వాత వరలక్ష్మి వ్రతానికి ఏదైనా సరుకులు కనుక నిండుకున్నట్టయితే అవన్నీ తెప్పించుకుని చక్కగా నిండుగా ఇంట్లో పెట్టుకుంటాం. నాకు అలవాటు అనమాట. అలా ఉన్నట్టయితే గృహలక్ష్మి సంతోషపడి ఆ తర్వాత వరలక్ష్మి పూజ ద్వారా మనకి ఆ తల్లి అనుగ్రహం ఈజీగా కలుగుతుంది. సరే, మీ ఓపిక. అయితే కావలసినవన్నీ కూడా చక్కగా ముందే సిద్ధం చేసుకోండి. అమ్మకి ప్రసాదాలు పెట్టడంలో కంపల్సరిగా ప్రధానంగా అమ్మకి అంటే నేను మా అమ్మగారి నుంచి అవతల పెద్దల నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అంటే వరలక్ష్మి వ్రతానికి చాలామంది పెట్టరండి. కానీ మా అమ్మగారు వాళ్ళు ఏం చేస్తారంటే బూరెలు అంటే అమ్మకంట శనగపప్పుతోనూ బెల్లం కలిపి చేసిన పూర్ణం బూరెలు అంటే
చాలా ఇష్టం అంట. ఆ బూరెల్ని ఎప్పుడైతే మనం అమ్మకి నివేదన చేస్తామో ఆ నివేదన చేయటం వలన అమ్మ చాలా సంతోషపడి మనకి ఒక రకంగా చెప్పాలంటే సంపదలు బూరి ఉబ్బినట్టు ఉబ్బుతాయంట. కాబట్టి కంపల్సరిగా బూరి పెట్టుకోవాలి. ఇదే విషయం నేను ఎప్పటి నుంచో నేను చెప్తూ వచ్చాను. పెట్టుకున్న తర్వాత చాలామంది చెప్పారు. అందులోనూ ఇతర కంట్రీస్లో కొంతమంది భార్యలు లేకపోతే భర్తలు వాళ్ళకి వచ్చి రానట్టుగా భార్యలను అడిగి చేసి అమ్మకి నివేదన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా బాగుందమ్మా అనేసి అన్నారు. కంపల్సరిగా బూరెలు నివేదన చెయ్యండి. బూరెలు నివేదన చేయమంటేనండి ఒక్కొక్కళ్ళు చేస్తున్నారంటే తెలియకపోతే నేర్చుకోండి. ఇంకా నేనేం చేయలేను అనుకోండి. అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పెట్టేటప్పుడు ఎలా ఉండాలి అంటే బూరేసినా సరే ఘనకంగా ఉండాలండి. పెద్ద బూరెయ్యి ఉండాలి. అలాగ బూరెలు చిన్న చిత్తగా గోళీల్లాగా ఎలా కాకుండా బూరె వేస్తే చక్కగా పెద్ద పెద్ద బూరెలు పెట్టండి. తర్వాత బూరెలతో పాటు అమ్మకి దానిమ్మకాయ అంటే చాలా ఇష్టం. మీ అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి దానిమ్మ గింజలు పెట్టండి, దానిమ్మ పళ్ళు పెట్టండి. తర్వాత అమ్మకు వచ్చేటప్పటికి పరవన్నం మనకు తెలుసు కదా, అంటే సేమ్యాలతోటి కాకుండా పరవన్నమే చెయ్యండి. పరవన్నం మధురంగా చెయ్యండి, చేసి పెట్టండి. తర్వాత శనగలు, పచ్చి శనగలు కంపల్సరిగా మనం అమ్మకి నివేదన చెయ్యాలి. చెప్పుకున్నాం కదా, ఈ నెల రోజులు ఎవరైతే పచ్చి శనగలు పెడతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా తిష్ట వేసుకుని కూర్చుంటుందని. కాబట్టి పచ్చి శనగలు, అలాగే అరటిపళ్ళు. ఆ తల్లికి కంపల్సరిగా అరటిపళ్ళు అస్తం అంటే ఒక రకంగా అస్తానికి 12 ఉన్నాయనుకోండి, 14 ఉన్నాయనుకో, 16 ఉన్నాయనుకోండి, అలా కోయించుకొచ్చేసి అలా పెట్టేయండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత వచ్చేటప్పుడు మీ ఇష్టం, మీరు ఎన్ని పళ్ళు పెట్టుకుంటారంటే పెట్టుకోండి. అలాగే బూరి, పులిహారి, పరవన్నం, తర్వాత పొంగు బూర్లని వేస్తారు. ఏంటంటే ఈ బూర్లు పిండిలోంచే తీసి తోపు పెట్టకుండా వేస్తారనమాట. అవి చలవ బూరులు అనేసి అంటారు. అవి వేయడం వల్ల ఆ తల్లి చూపు చల్లగా మన మీద ఉంటుంది అనేసి. వీటిలన్నిటినీ కూడా అమ్మవారికి పూజ మనం ఎలా ఉండాలంటే ఇంకొకటండి, హడావిడిగాను ఈ ప్రసాదాలు చేసేటప్పుడు మీ కంటి దృష్టి కూడా ఆ ప్రసాదాల మీద పడకూడదు. అంటే మీరు చేసేటప్పుడు నేను కాబట్టి ఎంతలా చేస్తున్నాను, నేను కాబట్టి మధురంగా చేస్తున్నాను అనేసి అనుకోకుండా మీరు చేసేటప్పుడు మీ దృష్టి దోషం కూడా దాని మీద పడకుండా, అమ్మ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నా చేత చేయించుకో తల్లి, నాకు ఎలాగూ రాదు, నువ్వు ఎలా చేయించుకుంటావో చేయించుకోమనేసి వేసేటప్పుడు కూడా పూర్తి దృష్టి దాని మీద మనసు పెట్టండి. కానీ ఏకాగ్రతతో వాటిని చూసేటట్టు చూడకండి. ఎందుకంటే దిష్టి తగలకూడదు. పులిహారికి కానీ బూరెలకు కానీ అన్నీ చక్కగా చేసేసి ఏదైనా ఒక ప్లేట్ వేసేసి పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టేసుకున్నాక ఆ వేళ అమ్మని మనం పూజించటంలో చాలా శ్రద్ధగా పూజ చేసుకుంటాం కదా, ఆ వేళ చెప్పేయండి పిల్లలకు కానీ భర్తకు కానీ, నాకు ఇన్ని గంటలు టైం కావాలి, నా జోలికి మీరు ఎవరో రాకండి అని చెప్పేయండి. చెప్పేసి చక్కగా అమ్మని పూజ అన్నీ చేసుకున్నాక ఈ ప్రసాదాలన్నీ కూడా కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే అమ్మ కలశాన్ని పెట్టుకుంటారు, కొంతమంది రూపాన్నే పెట్టుకుంటారు, కొంతమంది ఫోటోకి పెట్టుకుంటారు. అవన్నీ అమ్మ ఎదురుగా పెట్టేయండి. ఆ అమ్మ ఎదురుగా పెట్టేసి ఈ పళ్ళు మీరు ఏవైతే తినుబండారాలు చేశారో ఇవన్నీ ఎదురుగా పెట్టేసేటప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, అమ్మ గారెలు చెప్పలేదేంటని. గారెలు, పులిహారి, పరవన్నం ఈ 3 ఒకేసారి వండకూడదు. మీకు గారెలు వండాలి అని అనుకున్నారనుకోండి, గారెలు కావాలి అని అమ్మకు పెట్టాలని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే పరవన్నం వండకుండా ఏదైనా పాయసంలాగా కాసి పెట్టండి, ఓకేనా. కాబట్టి ఇవన్నీ అమ్మ ఎదురుగా పెట్టేస్తే మీకేమవుతుందంటే, అమ్మ ఇగో ఇవన్నీ నేను పెడుతున్నాను, ఇవన్నీ నువ్వు స్వామి కలిపి నాకు ఇచ్చినవే కాబట్టి నువ్వు స్వీకరించు తల్లి, ఆ స్వామికి పెట్టు తల్లి చక్కగా అనేసి నీ పరివారానికి పెట్టుకోమ్మా అనేసి మీరు అక్కడ ఉంచేసేసి ఇంట్లోంచి బయటకు వచ్చి చక్కగా తలుపు వేసేసిన తర్వాత కాసేపటికి తలుపు కొట్టి అమ్మ లోనకి రానా అమ్మ అనుకుంటూ వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత ఈ ప్రసాదాలు ఏం చేస్తారంటే మీరు తినటంతో పాటు ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా సరే ప్రసాదం మాత్రం పాడేయకుండా మీరు ఉంచుకోండి. కంపల్సరిగా ఇక్కడ మనం పెట్టాల్సింది ఏంటంటే బూరెలు, తర్వాత మనకు వచ్చేటప్పటికి దానిమ్మ గింజలు కానీ,
కంపల్సరీగా పెట్టాలి. అలాగే పొంగుబూరలు మీ ఇష్టం. తర్వాత ఇక్కడ కాకుండా నేనైతే ద్రాక్షాలు, తర్వాత యాపిల్స్, తర్వాత కొన్ని నాకు అక్కడ ఏ పళ్ళు కనపడితే ఆ పళ్ళన్నీ తీసుకొచ్చేసి పెట్టేస్తాను. ఒకటి గుర్తుంచుకోండి, పెట్టేశారు కదా, మీరు పూజ చేశారు కదా, అమ్మకి ఇన్ని ప్రసాదాలు నిండుగా పెట్టారు కదా, మీరు కావాలనుకుంటే మీరు ఒక ఫోటో తీసుకోండి, లేదంటే ఒక చిన్న వీడియో తీసుకోండి. అంతేగాని మీరు ఇంత అందంగా చేసేసుకున్నారనేసి వీడియోలు ఫోటోలు తీసేసి మొత్తం అందరికీ ప్రచారంలోకి పెట్టేసుకోకండి. మీరు చక్కగా పూజ ఇది అంతా చేసుకుని ఇచ్చేసిన తర్వాత ఫోటోలు వీడియోలు తీసేసి అంటే దృష్టి అంతా మీరు దీని మీద పెట్టుకోకండి. దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను, కానీ మనసు పెట్టి చెయ్యండి. అలాగే మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరు చేసిన ప్రసాదం అమ్మ ప్రశాంతంగా తింటూ ఆ స్వామికి ప్రసాదం పెడుతుందని. అంతేగాని ఈ ఫోటోల మీద ఈ వీడియోల మీద కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, మన అంటున్నానని కాదు, ఆ అలంకారం మీద వీటి మీద దృష్టి ఉంటే ఆ స్వామిని అమ్మని అంతగా పట్టించుకోను. కాబట్టి అలా కాకుండా స్వామిని అమ్మని దృష్టిలో పెట్టుకుని చక్కగా ప్రసాదాలు చేసి నివేదన చేసి ఆ స్వామి ఆ అమ్మ అనుగ్రహం మీరు పొందాలని మనస్ఫూర్తిగా నా స్వామిని వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.